హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. సో నేనైతే ఈరోజు మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది నేను దగ్గర ఎన్ని మంత్స్ నుంచి మనీ సేవ్ చేశానని చెప్పి తర్వాత చెప్తా. ఈరోజు అక్షయ తృతీయ. నా లైఫ్లో ఇంతవరకు నేను అక్షయ తృతీయకి గోల్డ్ కొన్నదే లేదండి. ఫర్ ది ఫస్ట్ టైం నేను ఇన్స్టాగ్రామ్ నుండి వచ్చే ప్రమోషన్స్ మనీ ఇలాంటివన్నీ కూడా సేవ్ చేసి పెట్టాను. ఆ మనీ తోటి నేను గోల్డ్ కొందాము, ఈరోజు ఖచ్చితంగా ఎలా అయినా సరే మన లైఫ్లో ఒక్కసారైనా అక్షయ తృతీయకి గోల్డ్ కొనాలనే ఒక డ్రీమ్ ఉండే. సో ఏదైనా సరే అందులో ఎంత మనీ ఉంటే ఆ మనీకి తగ్గట్టుగా ఏదొస్తే అదైతే ఈరోజు గోల్డ్ కొందామని ఫిక్స్ అయిపోయాను. సో ఇప్పుడు హుండీ అయితే ఉంది, ఆ హుండీని అయితే ఎత్తి పగలగొడదాం ఎంత ఉందని చెప్పేసి. యాక్చువల్లీ మా వారు దాన్ని ఇప్పుడు పగలగొట్టద్దు, ఇంకా ఒక 1 year పాటు వేసి ఒక పెద్ద అమౌంట్ అయిన తర్వాత ఏదైనా పెద్దగా కొనుక్కుంది అన్నారు. సో నా లైఫ్లో రీసెంట్ టైమ్స్లో నాకు జరుగుతున్న ప్రతిదీ కూడా, ప్రతి ప్రాబ్లం కూడాను నాకు తెలియకుండా ఏదో ఒకటి వచ్చేస్తున్నాయి. లాస్ట్ టైం కూడా రీజన్ ఎందుకు ఇప్పుడు పగలగొట్టడానికి రీజన్ ఏంటి అనేది చెప్తాను. లాస్ట్ ఒక 4 months ముందనుకుంటా, అప్పటికి ముందే ఒక 6 months 8 months నుంచి చీట్ అయితే వేశారనమాట. కులిక్ చీట్ అని చెప్పేసి ఉంటాయి, అవి మా వదిన దగ్గర వేసాము. 50,000 2 వేసామన్నమాట 1 lakhకి. అది ఎవ్రీ మంత్ 50,000 3,000 అట్లా 6,000 కట్టేదాన్ని నేను. నాకు యూట్యూబ్లో వచ్చే మనీతోటి ప్రమోషన్ ఇట్లాంటివన్నీ కూడా చీటీస్ రూపంలో కట్టుకునేదాన్ని. సో అట్లా కట్టుకున్న ఆ 50,000 నేను ఎత్తి ఏదైనా కొనుక్కోలేని ఒక ఆలోచన ఉంటుంది కదా. ఆ చీటీ రాగానే గోల్డ్ కొనాలి, నెక్లెస్ ఏదైనా కొందాం పిల్లలకి, అట్లా డ్రీమ్స్ ఉంటాయి కదా. అట్లా కొనాలి ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రతిసారి కూడాను ఏదో ఒకటి జరిగిపోవడం. ఇంకా తర్వాత మా అన్న ఇలా అయిపోయారు, దానికి ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇంకా కొన్ని అప్పులు అమ్మ వాళ్ళవి, ఇట్లంతా ప్రెజర్ నేను వేసుకోవడం వల్ల చీటీ అమౌంట్ నాకు ఏది దక్కలేదు. అన్నీ అలా అలా వెళ్ళిపోయాయి అనమాట, ప్రాబ్లమ్స్ కిందకి, సమస్యల కిందకి, అప్పుల కిందకి. సో అట్లా ఎప్పుడు ఏ చీటీ వేసినా ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతూనే ఉంది. సో అందుకే ఈసారి గట్టిగా అనుకుంటున్నా, ఈ అమౌంట్తో ఏదైనా ఒక అక్షయ తృతీయ రోజు ఒక సెంటిమెంట్గా గోల్డ్ కొన్నాం, ఫ్యూచర్లో అయినా కొంటానేమో గోల్డ్ అనే ఒక ఆశ అనమాట. బట్ ఎప్పుడు నేను ఇది సెంటిమెంట్గా పెట్టుకోలేదు, ఈసారి ఎందుకో కొనాలనిపిస్తుంది. ఇప్పుడైతే హుండీ ఎత్తుకుందాం, ఎంత ఉందో చూసి నేను ఎప్పటి నుంచి సేవ్ చేశాను, ఎన్ని మంత్స్ నుంచి సేవ్ చేశాను, ఏ ఏ డబ్బులు అని చెప్పి క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకేనా. ఉంటుందంట ఒక 30,000 అన్న. నా ఎస్టిమేషన్ ప్రకారం ఒక 30+ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఎంత వేసానని మనకు ఒక ఐడియా ఉంటుంది కదా. ఒక 30,000 పైన ఉండొచ్చు. ఎందుకు అంటే నేను మొత్తం ప్రమోషన్స్లో వచ్చిన మనీ అంతా కూడా గోల్డ్ లోన్లు ఉన్నాయి నావి, 2-3 చోట్ల పెట్టి, గోల్డ్ పిల్లలవి నావి, వాటికి కట్టాలి, చిట్స్ కట్టాలి, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. నా మంత్లీ శాలరీ నాకు ఈ చిట్స్కి, గోల్డ్ లోన్కి, ఇలాంటి వాటికే సరిపోతుంది. అండ్ మా ఖర్చులు ఉంటాయి కదా, నాకు పిల్లలకి షాపింగ్స్, బ్లౌజ్ స్టిచ్చింగ్స్, ఇలాంటివి వాటికి నేను పెట్టుకుంటాను అనమాట. సో అవన్నీ పోను నేను ఇందులో ఎంత వేసి పెట్టాను అనేది ఇప్పుడు మనం చూస్తాం. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం హుండీ పగలగొడదాం. ఎంత ఉందో నాకు కూడా తెలియదు, అందాజుగా చెప్పాను ఒక 30+ ఉంటుంది అనేసి. సో మీరు కనుక ఇందులో ఎంత అమౌంట్ ఉంటుంది అని గెస్ చేస్తే, కరెక్ట్గా ఎవరైతే అమౌంట్ పర్ఫెక్ట్గా ఒక ఇంచుమించు అటు ఇటుగా 100-200 అట్లా కూడా డిఫరెన్స్ వచ్చినా పర్లే, ఎంత ఉంటుందో గెస్ చేసి కామెంట్స్లో షేర్ చేయండి. ఒకవేళ మీరు పెట్టే కామెంట్కి రిలేటెడ్గా కనుక ఇది ఉంటే మీకు ఒక గివ్ అవే ఇస్తాను, డెఫినెట్గా పంపిస్తాను. శారీ ఏదన్నా పంపిస్తాను మీకు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, చూద్దామా. ఈ గ్యాప్లో షార్ట్ వీడియో ఒకటి తీసుకుందామని చెప్పేసి ఇంకా నేనైతే అక్కడ క్లిప్ అనేది మిస్ చేశాను అనమాట. షార్ట్ వీడియో పెడదాము, కొంచెం అంటే ఎక్కువ షార్ట్ వీడియోసే చూస్తూ ఉంటారు కదా. సో అందుకని చెప్పి ఇంకా ఆ గ్యాప్లో అయితే మొత్తం కుమ్మరిచ్చేసాను. ఎందుకో తెలియని ఒక హ్యాపీనెస్ అండి. నా కష్టార్జితాన్ని, నేను కష్టపడ్డ డబ్బుని ఇట్లా హుండీలో నింపి పెట్టడము, అది ఎంత ఉందో చూడాలనుకోవడం ఒక ఎగ్జైట్మెంట్. ఇంకా మా అమ్మాయి కూడా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ వీళ్ళు అసలు అనుకోలేదన్నమాట ఇంత అమౌంట్ నేను వేసుంటానని చెప్పేసి. చూసారు కదా అసలు మా అమ్మాయి ఎంత ఇంట్రెస్ట్గా కూర్చొని లెక్క పెడుతోందో. పిల్లలకు కూడా మేము చిన్నప్పటి నుంచి ఈ హ్యాబిట్ అయితే నేర్పిస్తున్నాం అనమాట. వాళ్ళకు కూడా హుండీస్ ఉంటాయి. మా పెద్దమ్మాయి మాత్రం హుండీ పెట్టుకోదు, తన దగ్గర పర్సు ఉంటుంది, ఆ పర్సులో సేవ్ చేసి పెట్టుకుంటుంది, తనకు అది సెంటిమెంట్. ఇంకా చిన్నమ్మాయి అయితే
పూజ గదిలో ఒక స్టీల్ హుండీ ఉంటుందన్నమాట. ఆ హుండీలో అయితే వేసేస్తాము స్టీల్ బాక్స్. అది మేము ఓం శక్తి అమ్మవారి మాల వేసేకి వెళ్తాం కదా, అప్పుడు ఖర్చులకు యూజ్ చేసుకుంటాము. దాంట్లో నా డబ్బు ఉంటుంది, చిన్నమ్మాయి డబ్బు ఉంటుంది. అండ్ మా పెద్దమ్మాయి సపరేట్గా పెట్టుకుంటుంది. ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు 1000-2000 హెల్ప్ కూడా చేస్తూ ఉండేది ఇంతకుముందు. ఇప్పుడైతే మొత్తానికి 500 అన్నీ సపరేట్ చేస్తూ ఉన్నాము. ఇంకా 200 కూడా ఉన్నాయి. 200 రూపీస్తో పాటు 100 రూపీస్ నోట్లు కూడా ఉన్నాయి. ఇందులో మొత్తం కూడా 100s, 200s, 500s వేసి పెట్టి ఉంటాను. మిగతా చేంజెస్ అంతా వేయను అనమాట. నా దగ్గర ఏదైనా 10, 20 రూపీస్ అట్లా ఉన్నా కూడా మా వారికి ఇచ్చేసి అండ్ తన దగ్గర నుంచి 100 రూపీస్ నోట్లు ఇట్లా తీసుకొని అట్లా వేసుకుంటాను అనమాట. నాకు అలా వేసుకుంటేనే సరిపోతుంది అనిపిస్తుంది. ఇంకా 10 రూపీస్లు 20 రూపీస్ వేసామంటే తొందరగా నిండిపోతుంది కదా అని చెప్పేసి మొత్తం కూడా పెద్ద నోట్లే వేసి పెట్టాను. యాక్చువల్లీ నేను ఇప్పుడు తీయాలనుకోలేదు, నెక్స్ట్ జనవరి వరకు అలానే వేసి పెడదాము, ఎంత అయితే అంత ఒక పెద్ద సొత్తుగా తీసుకుందాం అనుకున్నా. కానీ ఎందుకో తెలియదండి, నా మనసు ఒప్పుకోలేదనమాట. పెద్దగా మనం సేవ్ చేసేదే అంతంత మాత్రము. ఇంకా ఇక్కడ మా అమ్మాయి డిస్టర్బ్ చేస్తుంది అనమాట నేను కౌంటింగ్ చేస్తుంటే, అందుకని చెప్పి మళ్ళీ రీకౌంటింగ్ చేస్తున్నా. అంటే మనము అదేమైనా పెద్ద ఇదా అని అనుకుంటారేమో, మనకు అంత సీన్ లేదు. ఇంతంత డబ్బులు ఖర్చు అంటే కౌంట్ చేయడం ఇవన్నీ మన మొహానికి రాదు. సో ఒక్కసారిగా ఇంత మనీ నేను ఇక్కడ లెక్కిస్తూ ఉంటే నాకు కన్ఫ్యూజన్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనకి పెద్ద లావాదేవీలు ఉండదండి, మొత్తం మా వారే చూసుకుంటారు. మనం ఏదైనా అర్న్ చేసింది ఇట్లా సేవ్ చేసుకున్న మనీతో గోల్డ్ కొనేయడమో, లేకపోతే మనకి ప్రతి మంత్ కూడాను అసలు సేవింగ్ చేయడానికి ఉండదు అనమాట. ఎందుకంటే మనకి లోన్స్ ఎక్కువ ఉన్నాయి, చిట్స్ ఉన్నాయి, గోల్డ్ లోన్స్ ఉన్నాయి. 2 బ్యాంకులో పెట్టామన్నమాట, 2 బ్యాంకుల్లో పెట్టాం గోల్డ్. అవి చదువుకుంటున్నాయి పాపం, వాటిని చదివిస్తున్నాం అనమాట డబ్బులు కట్టి మరి. సో అలాంటప్పుడు ఇంకా వాటికి అంతా కమిట్మెంట్స్ వెళ్ళిపోతుంది కాబట్టి పెద్దగా మిగిలేదు ఉండదు. అందుకని చెప్పి ఇన్స్టాగ్రామ్ది సపరేట్ చేసి పెట్టుకున్నా ఈ విధంగా హుండీలో అయితే. నేను ఇన్స్టాగ్రామ్లో మనీ కూడా వస్తాయా అక్క అని డౌట్ రావచ్చేమో. వస్తాయండి, కాకపోతే నాకు మానిటైజేషన్ అవ్వడానికి ప్రాబ్లం అయ్యింది. అది ప్రమోషన్స్ ద్వారా వచ్చేది, నేను ఇట్లా ఎర్న్ చేసుకుంటాను. ఫస్ట్ ఈ రూపాయితో స్టార్ట్ చేసా. ఫస్ట్ ఈ రూపాయి వేసాను, దాని తర్వాత మళ్ళీ ఇదంతా వేసా. సో నేను అనుకున్నది 30+ కదా, దానికంటే ఎక్కువ అమౌంటే ఉంది. సో నేను అనుకున్న అమౌంట్ కంటే ఎక్కువ అమౌంటే ఉంది. అండ్ మీరు ఎంత అమౌంట్ గెస్ చేశారో కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే నేను ఎంత అమౌంట్ ఉంది అనేది తర్వాత చెప్తా, వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో ఇప్పుడైతే మా వారు కూడా ఆఫీస్ నుండి వచ్చారు. ఇక్కడ ఎంత ఉందనేది మా వారికి తెలీదు. సో నేను మా వారిని గెస్ చేయమని చెప్తాను. నేను ఎంత అమౌంట్ ఉందో దీన్ని చూపించి గెస్ చేయమని చెప్తా. మా వారు ఎంత చెప్తారో చూద్దాం. అలాగే మా అమ్మకు కూడా తెలుసు నేను ఇట్లా హుండీలో మనీ సేవ్ చేస్తున్న విషయము. మా అమ్మను కూడా అడుగుతాను, మా అమ్మ కూడా ఎంత గెస్ చేస్తుందో దాన్ని మీకు ఇప్పుడు వినిపిస్తా కాల్ చేసిన తర్వాత. ఓకేనా? వీడియో బాగుంటుంది చూడండి. ఎందుకంటే ఈరోజు అక్షయ తృతీయ కదా, ఈవినింగ్ గోల్డ్ కొనుక్కొచ్చేసి ఈవినింగ్ మంచిగా ఇంకోసారి పూజ అనేది చేసుకుందాం అని చెప్పి. ఓకేనా? చూస్తూ ఉండండి. ఏమండి, ఇప్పుడు హుండీలో నేను మనీ నేను సేవ్ చేస్తాను కదా, అది ఇక్కడ ఉంది. హుండీ పగలగొట్టేసా గోల్డ్ కొనుక్కుందామని. ఇక్కడ ఉంది, దీన్ని చూసి గెస్ చేయి ఎంత అమౌంట్ ఉండొచ్చో. అందాజుగా చెప్పు, అటు ఇటుగా కరెక్ట్గా చెప్పినా ఓకే, లెక్క వేయకుండా చెప్పు. ఏ 49 పైన 50 ఎలా ఉండొచ్చు. ఓకే ఓకే. ఇప్పుడు మా వారైతే 49 నుంచి 50,000 లోపల ఉంటుందని చెప్పేసి వేశారు అటు ఇటుగా. సో ఇప్పుడు మా అమ్మకి కాల్ చేద్దాం. హలో, ఏం చేస్తున్నామా? ఏం చేయలేదు మొందా. తింటురా? తింటుమే. ఏం తింటారు? కొద్ది పనికి పోలే. ఏమి బంకమల్లి పోసిన లేదంటే వాళ్ళు నిన్న కొనింది. తెల్లారి నిద్ర లేచి ఫోన్ చేస్తే బంకమల్లి పోసిన లేదు, ఇప్పుడు సాయంత్రం పోస్తాము అందరి. సరేలే అట్లా చెప్పి పోలే. ఏం చేయలేదు, నిద్ర లేచే పూల చెట్లు చెత్తగా తోకొని ఉండిపోతే మీ నాయనకి ఆకలి వేసుకున్నామో, ఇడ్లీ దేబో తినేస్తాను మధ్యాహ్నం కావాల్సింటే చేతుకునే ఇడ్లీ తీసుకుని తెల్లాకరం తింటుమే. మధ్యాహ్నానికి చేయలే. మీరే తింటే? తింటిమ్మా. ఈరోజు అక్షయ తృతీయ కదా, ఇంట్లో పూజ చేసి
తింటిమి. పైన స్కూల్కి పోయింది. ఇది నేను హుండీ పెట్టింటి కదా, డబ్బులు వేస్తా ఉంటాయి కదా హుండీలో, అది ఈరోజు పగలు కొట్టేసిన. గోల్డ్ కొందా అక్షయ తృతీయకని. దాంట్లో ఎంత డబ్బులు ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు చెప్పు చూద్దాం. నువ్వు కరెక్ట్గా చెప్తివంటే నీకు గంగ పండగకి ఒక చీర కొనిస్తా. కరెక్ట్గా ఎట్లా చేసేది? అబ్బా, గెస్ చెయ్యి. 10,000 పెట్టింటా. బాగా భారీగా గెస్ చేయమా. 10,000 పెడుతుంది హుండీలో. ఎప్పటి నుంచి? దగ్గర దగ్గర 7-8 నెలల నుంచి 10,000 వేసేది. ఎప్పుడో నాకు తెచ్చుకునేసి ఇంటివి కదా. దాంట్లో ఎట్లా ఎత్తుతారా? అది హోల్ అది స్టీల్ హుండీ కాదు, బంకమన్నది వేసి పెట్టి మట్టి హుండీలో వేసి ఉంటాం కదా, అది స్టీల్. 30,000 ఉంటుంది. 30. అంతేనా? ఇంకొక అమౌంట్ చెప్పు. 50 ఉన్నా చాలా ఆడిపోతుంది. పడతాది, వేసింటే పట్టింటుంది. నాకే ఆత్రం ఎక్కువ. ఈరోజు ఒకసారన్నా జీవితంలో ఒకసారన్నా అక్షయ తృతీయ గోల్డ్ కొందామని ఆయన వద్దంటనే ఉన్నాడు. ఈరోజు ఒప్పించి పగలు కొట్టేస్తాను నేను బాంబు. ఎంతండి? సో ఎంత ఉండింది ఏమని చెప్పి నేను రివీల్ అయితే చేయనండి ఈ వీడియోలో. నేను మిమ్మల్ని గెస్ట్ చేయమని చెప్పాను. కరెక్ట్ అమౌంట్ ఎవరైతే గెస్ట్ చేసి కామెంట్ చేస్తారో వాళ్ళకి నేను ఒక గివ్ అవే లాగా గిఫ్ట్ పంపిద్దాం అనుకుంటున్నాను. శారీ ఏదైనా చెప్పాను కదా, సో మీరు కరెక్ట్గా గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఫస్ట్ ఎవరైతే గెస్ట్ చేసి కామెంట్ చేస్తారో వాళ్ళకి నేను గిఫ్ట్ అనే ఇస్తాను. అండ్ గోల్డ్ కూడా ఏం కొనానో చెప్పేస్తాను రేపు. సరే, ఏం కొందమ్మా? ఏం కొంటావు? 50 లేదు, అది కొనుక్కో. ఇంకా అమ్మను కూడా రమ్మని చెప్పేశాను. అమ్మని అడుగుతున్నా ఏం కొందాం అనేసి. ఇంకెంత ఏమొస్తే అది కొందామని చెప్పేసింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా మా అమ్మ కూడా ఎంత గెస్ట్ చేసిందో మీరైతే చూసారు కదా. అమ్మతో కూడా మాట్లాడిపించాను. సో ఇప్పుడైతే ఏం కొంటాము ఏమనేది అమ్మ వస్తుంది. ఎందుకంటే మీకు తెలుసు కదా మా అమ్మ సెలెక్షన్ చేస్తేనే నాకు నచ్చుతుందని. కాబట్టి ఇప్పుడు మా అమ్మ వస్తుంది అండ్ మేము వెళ్ళేసి ఏం కొనుక్కుంటామో చూపిస్తాను. ఓకేనా? బై బై. ప్రియా, ఓయ్ ఓయ్యా. నేను ఒక పెద్ద మట్టి కుండీలో డబ్బులు వేసి పెడతాను కదా బీరువాలో, నీకు కూడా తెలుసు కదా. దాన్ని పగలు కొట్టేసిన ఈరోజు. ఎందుకు? ఈరోజు అక్షయ తృతీయ కదా, గోల్డ్ కొందామని. ఎంత ఉంటుంది అని నువ్వు అనుకుంటాను? 1,500. నువ్వు చిన్నపిల్ల అయితే 1,000, 500, 2,000 వేసుకుంటావు. ఎందుకంటే నీకెవరు ఇవ్వరు. నీకు నేను ఒక యూట్యూబర్వే అట్టప్పుడు నేను ఖచ్చితంగా 5,000 ఇదండి 1,000, 1,500 వేసుకుంటానా. నేను కూడా అర్న్ చేస్తాననివే. 3 lakhs కాదు, తక్కువే. అంత డబ్బులు అయితే లేదులే. 1,000. 1,000 కాదు, 1 crore. ఇట్లా ఎటకారాలు చేస్తాను ఫ్రెండ్స్. చూడండి కొవ్వు. చూసారా మా చిన్నమ్మాయి 1,000, 2,000 సేవ్ చేసి ఉంటానంట. నేను చిన్నపిల్లని అనుకున్నావా అని చెప్పేసి ఇంకా అక్కడ వాదిస్తూ ఉన్నాను. సో పిల్లలకి ఇలాంటివి కూడా ఒక మోటివేషన్ అండి. హుండీలో డబ్బులు సేవ్ చేసుకోవాలి, ఏదైనా కొనాలి, ఇలాంటివన్నీ కూడా కొంచెం మోటివేషన్గా అనిపిస్తుంది. ఏం కొందాం? గోల్డ్, ఒక రింగు, ఒక దండ, మళ్ళీ కాల్ చైన్లు, వడ్డానము. వడ్డానం కూడా నీ నడుముకి. వడ్డానం వస్తుంది, 1,000 రూపాయల్లో వస్తుంది. చిన్న బంగారులో రాదు, ఇత్తల్లో వస్తుంది, బంగారులో రాదు. గోల్డ్ ముక్కు పొరగా, కమ్మలు, దండలు, కాల్ చైన్లు. సరే ఫ్రెండ్స్, ఇవన్నీ అయ్యే పనులు కాదు. ఆమెకి బంగారు వడ్డానం కొనాలంటే ఇది ఓన్ రోల్ది ఇల్లు, మంది సొంతం కూడా కాదు. సరే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇప్పటికే లెంత్ అయిపోయింది కాబట్టి నేను గోల్డ్ ఏం కొంటున్నాను. అమ్మ అయితే వంట చేసి పెట్టేసి బయలుదేరి వస్తానని చెప్పింది మధ్యాహ్నము. సో ఇప్పుడు 1:10 అయిపోయిన టైము. అమ్మ వచ్చే తర్వాత ఇక్కడ లంచ్ కూడా మేము తినేసాం. ఇంకా అమ్మ వచ్చేసరికి మేము కూడా టౌన్లోకి వెళ్ళాలి. అండ్ వెళ్ళి ఏమొస్తే అది కొనుక్కొని వస్తాం. ఏం కొన్నాము అనేది నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తా. ఓకేనా? Bye bye.